హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే పూజతో స్టార్ట్ చేశానండి. ఇక పొద్దున్నే పనులన్నీ చేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు సాయంత్రం అయితే తిరుపతి వెళ్తున్నామండి. ఆ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను. 2 పార్ట్స్ కింద అయితే వీడియోని షేర్ చేస్తున్నాను. మరి లెంత్ ఎక్కువైపోతుందని. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ వృధాగా కాదు, మరి కొంతమందికి అయితే యూట్యూబ్ షేర్ చేస్తుందండి. ఇంకా పూజ అంతా చేసేసుకున్నాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ రోజు నిత్య దీపారాధన అయితే చేసుకుంటాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పూజ చేసుకొని ఇష్ట దైవానికి కులదైవానికి ప్రార్థించుకొని మనం వెళ్ళాలి. ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఇంక లగేజ్ అయితే ప్యాక్ చేయలేదండి. మేము ఒక్కరోజే తిరుపతిలో ఉంటాము. అంటే వెళ్ళిన రోజు వచ్చిన రోజు కాకుండా ఒక్కరోజు మాత్రమే తిరుపతిలో ఉంటాము. దానికి తగ్గట్టు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా పట్టుకెళ్ళిపోయినా సరే మనం మొయ్యడం చాలా కష్టం కదా. ఇంకా దర్శనానికి కావాల్సిన బట్టలు అయితే ముందు ప్యాక్ చేస్తున్నానండి. అలాగే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి 2 డ్రెస్సులు అయితే ఎక్స్ట్రా పట్టుకోవాలి. పిల్లలకి ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా. బయటకు వెళ్ళాక జర్నీలో ఏదైనా అవసరం రావచ్చు. ఒక 2 డ్రెస్సులు అయితే ఎక్స్ట్రా పట్టుకుంటాను ఇప్పుడు. అలాగే బెడ్షీట్లన్నీ కూడా ప్యాక్ చేసేసాను. మనకి కావాల్సిన బెడ్షీట్స్ కూడా అన్నీ కూడా ప్యాక్ చేసేసానండి. ఇంకా ముఖ్యంగా బ్రష్లు, పేస్ట్లు, అలాగే మెడిసిన్స్. పిల్లలతో వెళ్ళేటప్పుడు నేను మెడిసిన్స్ ఇప్పుడు కూడా పట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మరి మనకి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనకి వామిటింగ్స్ది అలాగే సిరప్స్ ఉంటాయి కదండి. స్టమక్ పెయిన్ది, మోషన్స్ది, ఇలా ఫీవర్ది, అలా ఆ సిరప్స్ అయితే మాత్రం ఎప్పుడు నా దగ్గర అయితే పెట్టుకుంటానండి. ఇంకా వర్షం పడింది ఈరోజు. వర్షంలో మా పిల్లలు అయితే ఆడుతున్నారు, చక్కగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సాయంత్రం అయిపోయిందండి. భోజనాలు అవి చేసేసాక నైట్ ట్రైన్లోకి టిఫిన్ అయితే నేను రెడీ చేశాను. ఇక్కడ ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె చేశానండి. దిబ్బ రొట్టె ఎంతమందికి తెలుసు. అలాగే దానికి కాంబినేషన్గా ఆనియన్ చట్నీ చేశాను. అలాగే పిల్లలిద్దరికీ కూడా వెజ్ బిర్యానీ చేయమన్నారు. వాళ్ళు మిల్ మేకర్స్ వేసి వెజ్ బిర్యానీ చేసేసాను. అలాగే పెరుగు ఎక్కువ ఉండిపోయింది. పెరుగుని కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అల్లం వేసి మజ్జిగ చేసేసి బాటిల్లో వేసేసాను అనమాట. ఇంక ఈరోజైతే మేము నైట్ రైస్ తినము. సాటర్డే నైట్ బయలుదేరామన్నమాట. మేము ఇది సాటర్డే అనమాట. ఇంకా పిల్లలు అయితే దిబ్బ రొట్టె తినమన్నారు. వాళ్ళ కోసం అయితే ఇంక ఇలా ప్రిపేర్ చేసేసి అన్నీ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా మా ట్రైన్ అయితే 8 o'clock అండి. ఇంకా బయలుదేరాము. ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు మాకు ఇష్ట దైవానికి చెప్పాను కదా, కులదైవానికి మన ఇష్ట దైవానికి తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థించుకొని వెళ్ళాలి. మనం వెళ్ళే పని చక్కగా అయిపోయేటట్టు చూడమని నేను దండం పెట్టుకొని బయలుదేరాను అనమాట. ఇంకా మేము స్టేషన్కి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసామండి. ఇంకా ఆటో కూడా వచ్చేసింది. ఇంకా మేము ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. మేము ఎక్కుతున్నది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్ళే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతున్నాము. మేము సికింద్రాబాద్ నుంచి అయితే వెళ్ళట్లేదు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా తొందరగానే వెళ్తున్నాము. ఎందుకంటే ట్రాఫిక్ అది ఉంటుంది కాబట్టి ముందుగానే మనం వెళ్ళాలని చెప్పి కొంచెం తొందరగానే బయలుదేరాము. ట్రైన్ అయితే 8 o'clockకి. ఇంకా కాచిగూడ వెళ్ళేసరికి ఎలాగా 1.5 hour టైం పడుతుంది కదా అని చెప్పి కొంచెం ముందుగానే బయలుదేరాము. ఇంకా మేము వెళ్తున్నది ఆర్మీ ఏరియాలోంచి వెళ్తున్నాం అనమాట. చూడండి, చాలా డీసెంట్గా చాలా నిశ్శబ్దంగా ఉన్నాయన్నమాట. ఆర్మీ ఏరియాస్ అంటే కూడా చాలా నీట్నెస్గా ఉంటాయి. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. ఇలా షార్ట్ కట్లోంచి తీసుకువెళ్తున్నాడు. చాలా బాగుందనమాట. ఇంకా తొందరగానే వచ్చేసాము. ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్ చూడండి. కాచిగూడ రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. ఇంకా మేము త్వరగానే వచ్చేసాము. మేము ఒక 1.5 hour ముందుగానే స్టేషన్లోకి చేరుకున్నాము. ఒకసారి కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి కూడా చాలా ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. సికింద్రాబాద్ లాగా ఇది కూడా పెద్ద స్టేషన్ లాగా అనిపించింది. ఎందుకంటే చాలా ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి. 5 or 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఈ రైల్వే స్టేషన్లో. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ మీద చూడండి చాలా రష్గా కూడా ఉన్నారు. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ కూడా తీయడానికి అయితే నా వీడియోస్ నేనే తీసుకోవాలి కాబట్టి కొంచెం బ్యాగ్స్ అది పెట్టుకోవడం ఇబ్బంది అయింది. ట్రైన్ అయితే ఎక్కేసాము. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. కాచిగూడ టు చిత్తూరు వెళ్తుంది ఇది.
ఇంకా నైట్ అయితే తినేసి పడుకున్నామండి. ఇది మార్నింగ్ అనమాట, రేణిగుంట స్టేషన్ దాటినాక. ఇక్కడ ఏమైందంటే నాకు చెవులి పడిపోయిందండి నైటు. ఎంత టెన్షన్ అయిందో, బంగారం చెవులి అనమాట. అంటే అది సేల లూజ్ అయిపోయి పడిపోయింది. ఆ కింద బుట్టలా ఉన్నదంతా తొక్కేసి అదంతా మడత పడిపోయింది. అవి మొత్తానికి అన్నీ దొరికాయి అనమాట. హ్యాపీ. దొరకకపోతే చాలా మనసు ఏదో బాధగా ఏదోలా తిరుపతి వెళ్ళినా సరే. ఇంకా తిరుపతిలో అయితే దిగేసాము. ఇంకా బయటకైతే వెళ్తున్నాము. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అనమాట. పైనుంచి తీసాను. ఇక్కడ మన కొండపైకి వెళ్ళడానికి బస్సులు అయితే రెడీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ అన్నీ కూడా ఏసీ బస్సులు ఉన్నాయండి. మార్నింగే ఏసీ బస్సు ఎక్కితే కొంచెం ఎలాగైనా కళ్ళు తిరుగుతున్నట్టు ఏదోలా అనిపించింది నాకైతే. ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా తిరుపతి నుంచి ఇంకా కొండ మీదకైతే వెళ్తున్నాము. ఇక్కడ మనం టికెట్ తీసుకొని బయలుదేరొచ్చు, లేదంటే కనుక మధ్యలో ఆపుతాడు అనమాట. అక్కడైనా టికెట్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చెకింగ్ దగ్గర అనమాట ఇది. ఇంకా మనం తిరుపతికి వెళ్ళే ముందు, కొండ ఎక్కే ముందు చెకింగ్ చేస్తారు కదా, అక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేసేసుకొని మళ్ళీ కూడా బస్ ఎక్కేసాము. ఇంకా మళ్ళీ బస్ ఎక్కి వెళ్తున్నామండి. ఇంకా ఈ ఏడుకొండలవాడ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని మనకి కష్టాలు ఉన్నా సరే ఎందుకో చాలా మనసు చాలా అనుభూతిగా అనిపిస్తుంది. అంటే కొత్తగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వెళ్ళినాక రాబుద్ది అయ్యేదనమాట నాకైతే మాత్రం. ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మహిమ ఏటో తెలియదు, కానీ ఏదైనా సరే అనుకున్నవి అవ్వడం కానీ వెంకటేశ్వర స్వామి నిజంగా చాలా అనిపిస్తుంది మనసుకి. ఈ చుట్టూ కొండలు ప్రశాంతంగా ఇంకా దర్శనం చేసుకోకముందే ఎందుకో మనసుకి చాలా అనుభూతిని అయితే ఇస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా కొత్తదనం అయితే అనిపిస్తుంటుంది. అలాగే నైట్ కూడా చాలా భయం వేసింది. చెవులి పడిపోయినప్పుడు బంగారం పోతే చాలా కష్టం కదండి ఇప్పుడు కొనుక్కోవడం. చాలా చాలా ఏడుపు వచ్చింది. ఇంకా నీ దగ్గరికి వస్తున్నాను, ఎలాగైనా దొరకాలి అనుకున్నాను. ఆ సీట్ కిందే పడిపోయిందనమాట. మొత్తం అది ఎంత ఇరిగిపోయి కింద బుట్టంతా పోయింది. మొత్తానికైతే దొరికేసింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంక నెక్స్ట్ అయితే తిరుపతి వెళ్ళినాక నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి. ఇదేనండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.